ప్రతిదినం ప్రభు సన్నిధి. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం పిల్లరా. మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనాలు, దేవునికి స్తోత్రాలు. సంతోషకరము. ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావడం జరిగిందండి. ఏమిటి ఈ దినం దేవుని మాట అంటే చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 28వ వాక్యాన్ని చదువుతున్నాను. అక్కడ ఇలా రాయబడింది పిల్లరా. అప్పుడు సాంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకునుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కనులను నిమిత్తమును ఫిలిస్తీయులను ఒకే మారు దండించి పగ తీర్చుకుందునని యెహోవాకు మొర్రపెట్టెను అన్న మాట మనం చూస్తున్నాం. మొర్రపెట్టెను. మీరు గమనిద్దాం, ఇక్కడ రాయబడిన ఒక విశేషమైన విషయాన్ని ఈ పూట వాగ్దానంగా దేవుడు మనకిస్తున్నాడు. ఇక్కడ సాంసోను ఫిలిస్తీయుల చేతిలో పట్టబడి, కళ్ళు ఊడదీయబడి, తిరగల చుట్టూ తిప్పుచూ వాళ్ళు హాస్యాస్పదంగా మాట్లాడినట్లు మనం చూస్తాం. అయితే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఆ రోజుల్లో తప్పని పరిస్థితుల్లో శత్రువు ఆయనను మోసం చేసినట్టు మనం చూస్తాం. ఇవన్నీ మనం ఆలోచిస్తుంటే శాంసోను గారు ఖచ్చితంగా దేవుని మనిషి, దేవుని నిమిత్తమై ప్రతిష్ఠించబడిన వాడన్న విషయం ఆ శాంసోను చరిత్ర మనం చదివితే తేటగా మనకు అర్థమవుతుంది. అయితే అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? శాంసోనుకి తెలిసి చేసాడో తెలియక చేసాడో ఆ విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ అక్కడున్న వాక్య ప్రార్థన ఆలోచన మనం చూస్తే ఏమని రాయబడిందండి పిల్లరా? అప్పుడు సాంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకునుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కనుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్క మారు దండించి పగ తీర్చుకుందునని యెహోవాకు మొరపెట్టెను. ఆ గడియను ఆ సమయం ఆధారముగానున్న, అంటే వాళ్ళున్న ఆ స్థలంకున్న 2 స్తంభాల మధ్యన సాంసోను ఉన్నట్లు, ఒకటి ఎడమ చేత్తో ఒకటి కుడి చేత్తో పెళ్ళగించగా దాదాపుగా 3000కి పైగా ప్రజలు అక్కడ చనిపోయినట్లు మనం చూస్తాం. అయితే ఈ హిస్టరీని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక్క మాట మనం గుర్తు చేసుకోవచ్చు. సాంసోను చేసిన ఇదే ప్రార్థన మరలా నువ్వు కూడా చేయకూడదు అన్నది ఈ పూట వాగ్దానంగా దేవుని మాట. ఏంటంటే సాంసోను అన్నాడు, పొరపాటు పడ్డాను, తప్పిపోయాను, నా కళ్ళు శత్రువులు తీసేసుకున్నారు, నాకున్న బలశౌర్యం అనగా ఎంటుకలను వాళ్ళు తీసేశారు ప్రభా, అయితే ఈసారి నన్ను బలపరచు, నేను వారిని దండిస్తాను అన్నాడు. మంచిదే, కానీ ప్రభు చెప్పే మాటని మనం ఆలోచిస్తే నీ పొరపాట్లన్నిట్లలో నీ ప్రాణాంతకం జరగకుండా ఉండాలన్నదే ప్రభు ఆశ. ఆలోచిద్దాం. ఏంటంటే అక్కడ ఆ ప్రార్థన అలా కాకుండా ఒకవేళ కానీ ప్రభువా నన్ను క్షమించు, దయచూపు, ఖచ్చితంగా శత్రువులని సంహరిస్తా అన్న మాట మన కాడకు వచ్చేటప్పటికి నీ కాడకు వచ్చేటప్పటికి ఆ మాటను ప్రభువా క్షమించు, నరుడు ఏదో ఒక విషయంలో పొరపాటు పడతాడన్న విషయం నైనా మాకు అర్థమవుతుంది, మమ్మల్ని మన్నించు, దయచూపు, ఈ ప్రార్థనకు నాకు జవాబి, తదుపరి నుంచి నీకు సాక్షిగా బ్రతుకుతా, నిలబడుతా, మరొక అద్భుతం మీరు జరిగింతురు అని మనం ప్రార్థించాలన్న విషయాన్ని అక్కడ సాంసోను ద్వారా కలిగించాడు. మీకు అర్థం అవ్వడానికి ఆ రోజు సాంసోను చనిపోకుండా నిలబడి ఉంటే ఈరోజు నువ్వు సాంసోను వల్లే ప్రార్థన చేసే అవకాశం నీకు ఉండకపోవచ్చేమో. ఒకవేళ ఆలోచించి చూడు. నిజమే కదా? సాంసోను నుండి అలాంటి తలంపులతో చక్కగా దేవుని ఉద్దేశం నెరవేరిస్తే ఇప్పుడు మనం ఇలా ప్రార్థన చేసుకునే అవకాశం మనకు ఉండదు. ఏమని, అయ్యా సాంసోను అప్పటికప్పుడు ప్రార్థన చేసి శత్రువులను దండించి చనిపోయాడు, మేము కూడా అలాగే చనిపోతాం అన్న ఆలోచన మనకి వస్తే వాళ్ళకి మనకి ఒక దేవుని ఉన్నత ఔన్నత్యాన్ని ఎలా కనపరచగలుగుతాం? ఇప్పుడు మనం చేసిన ప్రార్థన సాంసోను లాగేనా? కాక సాంసోనుకు మించిన ప్రార్థన. ఒకసారి ఆలోచించు, ఎలా ప్రార్థిద్దాం? సాంసోను లాగే అడిగి మన శత్రువులని, లేదంటే మనకు నష్టం కలిగిన పరిస్థితిని మనం దండిద్దామా? ఆలోచించు. ప్రభు ప్రేమ స్వరూపి అని ఆయన గురించి రాయబడి ఉంది. పిల్లరా, ఇప్పుడు మనం చేయాల్సిన ప్రార్థన, లేదా నువ్వు చేయాల్సిన ప్రార్థన, ఈ వాగ్దానం వీక్షిస్తున్న నీవు నీ జీవితంలో జరిగిన అన్యాయం, నష్టం, కష్టం, కన్నీళ్లు, రోదన అన్నిటిని బట్టి ఏం చేయాలంటే, ప్రభువా సాంసోను గారు ప్రార్థించారు, అయితే అదే ప్రార్థన నేను చేస్తున్నాను, కానీ
నా ప్రార్థనను బట్టి నన్ను సరిచేసి బలపరిచి వారికి మాదిరిగా నన్ను నిలబెట్టు. ఇదిగో నేను వారికి సహాయకర్తగా ఉండేలా నీ కృప నా మీద ప్రజ్వరిల్లించబడినట్టు సహాయం చేయని ప్రార్థన చేస్తే, ఏమండి, మరణము తప్ప ప్రార్థన చేస్తే ప్రభు కృప నిన్ను ఆదరించి శత్రువులకు మధ్యలో నీకు విందుని ఏర్పాటు చేస్తే ఆశ్చర్యం కాదు. వాళ్ళకి నీ ద్వారా మారు మనసును, నీ ద్వారా రక్షణ, మారు మనసు, బాప్తీసాన్ని ప్రభు కలుగు చేస్తే మహావీరుడు, సాంసోను కంటే గొప్ప వీరుడు అవుతా. సాంసోను కంటే గొప్ప బలం కలిగిన, జ్ఞానం కలిగిన వారు అవుతాం. ఆలోచిద్దాం, ప్రార్థిద్దాం. అట్టి ప్రార్థన ప్రభువు నీకు దయచేసి అట్టి కృపల ప్రభు వర్ధిల్లి చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడివైన మా తండ్రి, మీకు వందనాలు. ఈ వాగ్దానం వీక్షిస్తున్న వారితో మీరు తేటగా ఈ వాగ్దానం పూర్వకంగా మాట్లాడు. నిజమే కదయ్యా, సాంసోను వలె చేస్తే నేడు కుదరదు ప్రభువా. మీరు మా కొరకు ప్రాణం పెట్టారు కనుక ఇంకా అనేకులు నీ వైపు త్రిప్పుట కొరకే జ్ఞానము కలిగి యుక్తముగా ప్రార్థన చేయండి అన్నావు. ఆ రీతిలో ప్రార్థన చేసి కృప దయచి మీరు దీవించి మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.